మిరాయ్ 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 టీజర్ అయితే వచ్చింది ఈరోజు. సెకండ్ టీజర్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ టీజర్లో ఉండే డీటెయిల్స్ గురించి, ఇంకా ఈ టీజర్ ఎలా ఉంది, మనోజన్ లుక్స్ ఎలా ఉన్నాయి, ఇంకా తేజ సజ్జా గారి లుక్స్ ఎలా ఉన్నాయి, ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నాకు చాలా మోటివేషన్ ఇస్తారు, నాకు చాలా ఎనర్జీ ఇస్తారు మంచి మంచి వీడియోలు చేయడానికి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. కుదిరితే ఖచ్చితంగా 2 డేస్కి ఒక వీడియో అన్న మన ఛానల్లో అయితే వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మిర్రాయ్ మూవీ సెకండ్ టీజర్ అయితే వచ్చింది బ్రో. సెకండ్ టీజర్లో మన మనోజ్ అన్న లుక్స్ కానీ, ఆ బ్లాక్ స్వాడ్ కానీ మామూలుగా లేదని చెప్పాలి. ఫస్ట్ టీజర్లో మనకైతే ఓన్లీ బ్లాక్ స్వాడ్ గురించే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంకా అశోక్ చక్రవర్తి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మిర్రాయ్ గురించి, అంటే తేజ సజ్జా గారి చేతిలో ఉండేటువంటి ఒక ఆయుధం, ఒక స్టిక్ లాగా ఉంది అది. ఆ స్టిక్ గురించి ఈ సెకండ్ టీజర్లో చెప్పారని చెప్పాలి. ఫస్ట్ టీజర్లో బ్లాక్ స్వాడ్ ఏదైతే ఉందో అది మన మంచు మనోజ్ గారి ఆయుధం లాగా కనపడతా ఉంది ఈ టీజర్లో అయితే. సెకండ్ టీజర్లో చెప్పిన మనకి మిర్రాయ్ అనే ఆయుధం చాలా ఏళ్ళ క్రితం వచ్చిన ఒక ఆయుధం అయితే, ఇప్పుడు తేజ సజ్జా గారు అయితే ఈ టీజర్లో పట్టుకున్నట్లు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈ టీజర్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ ఎవరో కానీ తక్కువ బడ్జెట్ మూవీ అని చెప్పారు. బడ్జెట్ అయితే ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అంటే అక్కడక్కడ ఇంటర్నెట్లో కానీ, గూగుల్లో కానీ వేరే వేరే బడ్జెట్లు అయితే చూపిస్తూ ఉన్నాయి. అవి మీకు ఇక్కడ పక్కన స్క్రీన్లో వేస్తాను, చెక్ చేయండి. ఇంత తక్కువ బడ్జెట్ అయినా ఒక హాలీవుడ్ రేంజ్ టీజర్ అయితే ఇచ్చారని చెప్పాలి. ఫస్ట్ టీజర్ కంటే ఈ సెకండ్ టీజర్ భయంకరమైన హైప్తో నెలకొనింది, ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ నాకు కొంచెం కల్కి మూవీ అయితే గుర్తొచ్చింది, ఎందుకంటే ఆ ఆయుధాలు కానీ, ఇంకా మనోజ్ అన్న క్యారెక్టరైజేషన్ కానీ అంతా ఒక కల్కి సినిమాలో ఉండే క్యారెక్టరైజేషన్ లాగా అయితే అనిపించాయి. అందుకనేసి కల్కి మూవీతో పోల్చాను. ఇంకా మన తేజ సజ్జా గారు ఈ మూవీలో అయితే అంటే ఈ టీజర్లో అయితే ఒక చిన్న డైలాగ్ ఒకటి ఉంది, 9 books 100 questions 1 stick అనేసి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మిరాయి టీజర్ని, ఈ సెకండ్ టీజర్ని అయితే డిఫరెంట్ లొకేషన్స్లో అయితే చూపించారు. మన మనోజ్ గారిని చైనాలో చూపించారు, ఇంకా మన తేజ సజ్జా గారిని అయితే ఈజిప్ట్లో కూడా చూపించారు, ఇంకా హిమాలయాస్లో చూపించారు, ఇంకా నేపాల్లో చూపించారు. ఇలాంటి కొన్ని డిఫరెంట్ లొకేషన్స్లో చూపించారు. డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనేసి అయితే మనకి ఈ టీజర్లో అర్థమవుతోంది. మీరు ఒకసారి టీజర్ని బాగా గమనించండి. నేనైతే 0.25x పెట్టుకొని అయితే టీజర్ చూసాను. ఇలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఎన్ని డీటెయిల్స్ గమనించారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళైతే ఈ సంవత్సరం ఈ మూవీతో September 5th బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టబోతున్నారు. అదైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. నాకు అనిపించింది, నేను అనిపించినట్లు మీకు ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. నాకు అందరూ నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ టీజర్ గురించి. కాకపోతే నాకు అనిపించింది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఈ మూవీతో ఈ సంవత్సరం ప్రూవ్ చేసుకోబోతోంది. ఈ మూవీకి ఇంకేదన్నా మూవీ వచ్చినా అడ్డంగా ఆ మూవీలన్నీ పక్కకు జరగాల్సిందే అనేసి అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. టీజర్ చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్ టీజర్ అయితే నాకు అనిపించింది. అంత ఇదిగా ఉంది టీజరు. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన మంచు మనోజ్ గారి రీ ఎంట్రీ సీన్ అదిరిందని చెప్పాలి. ఈ భైరవం మూవీ అయితే వస్తుంది. భైరవం మూవీలో మనోజ్ గారు ఎలా ఉండబోతున్నారు అనేసి ఇంకా మనకి క్లారిటీ లేదు. ఇంకా 2 days ఉంది రిలీజ్కి. ఈ మూవీలో మాత్రం ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు నాకు అర్థం అవుతోంది. ఆ ఫస్ట్ టీజర్లో బ్లాక్ స్వాడ్ గురించి చెప్పింది మొత్తం మనోజ్ గారి చేతిలో ఉండే కత్తి గురించే. ఆ బ్లాక్ స్వాడ్ పవర్స్ చూస్తే ఈ టీజర్లో వేరే లెవెల్లో ఉంది. ఇంకా సెకండ్ టీజర్లో, ఇప్పుడుండే టీజర్లో మన తేజ సజ్జా గారి చేతిలో ఉండే స్టిక్ అది అవసరానికి తగినట్టు పొట్టిగా మారుతున్నట్లయితే నాకు ఈ టీజర్లో కన్ఫర్మ్ అయింది. మీరు గమనించండి. ఇంకా ఆ స్టిక్ పవర్స్ ఏంటి, ఆ కత్తి పవర్స్ ఏంటి, ఒక బుక్ని అయితే ఫస్ట్ టీజర్లో సెకండ్ టీజర్ రెండిట్లో చూపిస్తున్నారు. అది ఒక బుక్కా లేదంటే 9 బుక్లా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. మన తేజ సజ్జా గారి నోటితోనే ఈ డైలాగ్ చెప్పడం మనం వినొచ్చు ఈ టీజర్లో. ఈ మూవీ ఎటు వెళ్ళిపోతుంది ఏమి అనే
ఒక కన్ఫ్యూజన్లో అయితే నేను ఉన్నాను. కాకపోతే నాకు కొద్దిగా ఒక కల్కి మూవీ వైబ్స్ లాగా వచ్చే, కానీ ఎక్కువ సీన్లు అయితే కల్కి లాగా లేవు. ఆ ట్రైన్ సీన్ చూస్తే కొంచెం ఈ జనరేషన్లో జరిగినట్లే అనిపిస్తుంది. కాకపోతే అంత ఫాస్ట్ ఫార్వర్డ్ ముందుకెళ్ళరనేసి నాకు అనిపిస్తుంది. తేజ సజ్జా గారు అయితే ఒక సూపర్ యోధా క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారు. ఈ క్యారెక్టరైజేషన్ కూడా నాకు కొంచెం హనుమాన్ మూవీలో తేజ సజ్జా గారి క్యారెక్టరైజేషన్ లాగే అనిపిస్తుంది. హనుమాన్ మూవీలో కూడా ఒక ఫైట్ ఉంటుంది కదా, స్టిక్తో చేసే ఫైట్, ఆ ఫైట్ లాగా నాకు కొంచెం తేజ సజ్జా గారు కనపడుతున్నారు. ఆ లుక్సే ఉన్నట్లు ఉన్నాయి. ఈ మూవీలో కూడా లుక్ అన్నా చేంజ్ చేసి ఉంటే బాగుందని నాకు అనిపించింది. ఈ మూవీ కూడా ఒక సూపర్ హీరో మూవీ అవ్వబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. తేజ సజ్జా గారు అయితే సూపర్ హీరో మూవీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారనేసి అయితే అర్థమవుతోంది. మన తెలుగు ఇండస్ట్రీ అయితే హాలీవుడ్ లెవెల్ని దాటిపోతా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత మంచి టీజర్ కట్ చేశారంటే నాకు ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 5కి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతా ఉందనేసి కన్ఫామ్. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అనిపించిన ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో చెప్పాను. ఇంకా ఈ మూవీ గురించి, ఈ టీజర్లో 2 టీజర్ల గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా దాని గురించి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తాడు, ఇంకా ఎంతో మోటివేషన్ ఇస్తారు వీడియోలు చేయడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఖచ్చితంగా మీకు మంచి న్యూస్లు, మంచి రివ్యూలు, హానెస్ట్ రివ్యూలు అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.